రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు. సొంతమన్న నీరేమన్నా మానిచ్చిరే, సొంతమన్న నీరేమన్నా మానిచ్చిరే, తిరుపతిమన్న నీరేమన్నా మానిచ్చిరే. చచ్చిపోతామా బతుకుతాము. మీరు ఇచ్చినా కూడా పంటకు రైతు ఇవ్వలేదు. ఒక దానికి 40,000, ఎకరాకి 40,000 అవుతుంది. ఎవడిస్తాడు? మా కర్మ. నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు. చచ్చిపోతామా బతుకుతాము. మీరు ఇచ్చినా కూడా పంటకు రైతు ఇవ్వలేదు. ఒక దానికి 40,000, ఎకరాకి 40,000 అవుతుంది. ఎవడిస్తాడు? మా కర్మ. మా కర్మ, మా మదుపు, మా కూళ్ళు, రక్తం తీస్తాను, పోస్తాను. కడుపులు గెంజి రావడం లేదు. భగవంతుడు అలా చేస్తుంది. మాకు మీదే తప్పు లేదు. భగవంతుడు కరుణది నాన్న. భగవంతుడు కరుణ ఏమి లేదు. వర్షంలోనా లేదు, మాలోనే లేదు. బట్టి తెచ్చినారు కరు. బట్టి తిన్నాళ్ళు బాగా వచ్చింది. చెరువు నీరు బాగా వచ్చింది. ఏ పాపం ఎవరిది మూట కట్టుకుంటున్నాడో గాని మాకు తెలియదు. అయ్యా, రైతాంగ యంత్రాంగం ఈవేళ రైతు పరిశ్రమ ఈ విధంగా ఏర్పడింది. గత 4 ఏళ్ల నుండి కూడా టీడీపీ హయాం పోయింది. వైసీపీ హయాం వచ్చిన తర్వాత వజ్రపుకొత్తూరు మండలంలో గల లింగాలపాడు, మిలియాపుట్టి, పాతటెక్కలి, శంకర జగన్నాథపురం, కొల్లాడ, దేవునెల్తాడ వరకు కూడా ఇదే దుస్థితి. వైఎస్ఆర్ కాలువ దుస్థితి ఆ విధంగా ఉంది. రైతాంగ యంత్రాంగం ఈ విధంగా ఉంది. దీనికి పట్టించుకునే ప్రతిఫలాన్ని చూడడానికి కూడా ఒక నాయకుడు గాని, ఒక అధికారి గాని, ఒక పెద్దరికంగా ఒకటి రాలేదు, ఒకటి చూడలేదు. ఈ రైతు గోడు వినేవాడు లేడు. ఈ రోజు మా రైతాంగం పరిస్థితి ఏంటి? మా రైతు ఎవడి మీద గోళ్ళెట్టాలా? మా రైతు కన్నీరు ఏ విధంగా మేము తుడుచుకోవాలి? మా రైతు బాధ, మా రైతు కష్టము ఎవడు దీన్ని నిరూపించేటువంటి వాడు? ఎవడి నాయకుడు? ఇంతవరకు కాలువ ఉండి కూడా కరువు పడేది ఇది లాస్ట్ ఇయర్. ఇది కాలువ ఉండి కూడా వంశధారికి కరువు పడినటువంటి మహా భాగ్యం ఈనాడు మాకు వచ్చింది. రావట్లేదే. ఏది ఎప్పుడు వచ్చింది? వంశధార సిబ్బంది గాని, ఇప్పుడు ప్రభుత్వ అధికారిక పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి గుండెమే చెయ్యొచ్చు చెప్పరు. ఇక్కడ మాకు ఏది చేసినా పర్వాలేదు, ఎక్కడికన్నా వస్తాం. మా బతుకులే పోయినప్పుడు మాకేంటి? సమాజంలో మేము లేని కింద లెక్క అయిపోయింది కదా. నాయకులు మాకెందుకు? మార్పుకు ఎవరయ్యా? లింగాలపాడు పశువుల శాఖ మంత్రి గారి సొంత గ్రామమైన దేవునెల్తాడులో ఉన్నాం. దారిలో అంతా ఒకే పరిస్థితి, ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఈ రోజు ప్రతిపక్షాలు ఏమన్నా ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానం అన్నా చెప్పాలి, లేదా వాళ్ళు అడిగిన సమస్యలకి పరిష్కారం చూపించాలి. కొత్తగా వచ్చిన వైసీపీ నాయకులు ఆ రెండూ మానేసి కొంతమంది చేత కూర్చోపెట్టి తిట్టించడమే ఈ రోజు ఒక సంస్కృతి నేర్చుకున్నారు తప్పితే అడిగిన వాటికి సమాధానాలు రావట్లా. ఈ రోజు సూటిగా ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఈ రోజు అడుగుతున్నాను. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేగానే గౌతు శ్యామసుందర్ శివాజీ గారు వంశధార కాలువ నీటిని ప్రతి సంవత్సరం ఆగస్టు నెల మొదటి కల్లా రైతులకు అందించారు. మరి ఏమయ్యా ఈ రోజు మంత్రి గారు? మంత్రిని కొండలు గుట్టలు మింగడం కాదు. ఈ రోజు రైతులకి మంచినీరన్నా ఇవ్వు. ఈ రోజు రైతే రాజ్యం, రైతుల రాజ్యం, రైతే వెన్నెముక్క, రాజన్న రాజ్యం అంటే రైతుల రాజ్యం అని కబుర్లు, సొల్లు కబుర్లు చెప్పడం కాదు. గత 4 సంవత్సరాలు కూడా మీ ఘనత కూడా కాదు. దేవుడి దయ వల్ల వానలు పడ్డం వల్ల మీ జోలికి రాకుండా అరకొర వాటర్ తోని, అరకొర నీరుతోని ఇక్కడ రైతులు పండించుకున్నారు. ఈ సంవత్సరం మరీ దుర్భరం. 5 ఎకరాలు 10 ఎకరాలు రైతులు ఈ రోజు 1,00,000, 2,00,000 100% పెట్టుబడి పెట్టి ఈ రోజు ఆత్మహత్య తప్పితే మాకు ఒక్క రూపాయి వెనక్కి రాదని బాధపడుతున్నప్పుడు ఈ రోజు కనీసం ఈ సంవత్సరం అయినా మీరు నీరు ఇవ్వడానికి మీకు ప్రాబ్లం ఏంటి? ఈ రోజు ఇక్కడే కాదు, రాష్ట్రంలో ఎక్కడైనా నీటి వనరుల మీద, ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టిన ప్రభుత్వం కాదు. ఎంతసేపు ప్రజల్ని దోచుకుందామా, తిందామా, ప్రతిపక్షాలని జైల్లో పెడదామా అని తప్పితే 4 సంవత్సరాలుగా ప్రజలకి మంచి పని ఏదీ లేదు. ఈ రోజు అడుగుతున్నాను, కనీసం నీ సొంత గ్రామంలో అడుగుతున్నారు. నువ్వు రోజుకి 4 రోజులకు ఒకసారి వెళ్ళడం కాదు, రోడ్డు కూడా లేదు. ఈ రోజు ఇక్కడ నీళ్లు లేవని కనీసం ఒక మంత్రిగా, ఇంకో 2-3 నెలల్లో దిగిపోయే మంత్రిగా
ఆ కలెక్టర్ గారికి చెప్పి ఈ రోజు నరసరంపేట టెక్కల దాకా వచ్చిన నీరు మా పలాసాకు రాకపోవడానికి కారణం నీ అసమర్థత. నిజంగా నువ్వు సమర్థుడు అయితే మంత్రి నువ్వు చెప్పుకుంటున్న కబుర్లు నీకన్నా అర్థమైతే కనీసం ఇప్పటికన్నా నీరు తెప్పించండి. లేదా నేను మంత్రిగా కొండలు గుట్టలు మింగడం తప్పితే రాష్ట్ర పలాస ప్రజలకు నేను ఏమీ చేయలేనన్నా మీ అసమర్థత ఒప్పుకోండి. ఎంతసేపు ప్రశ్నిస్తే పక్కన వాళ్ళ మీద కుక్కల్లా పడి అరవడం కాదు, అడిగిన వాటికి సమాధానం చెప్పండి. మంత్రివి కదా, నీరు ఇవ్వగలవా లేదా? ఈ రోజు గౌతు కుటుంబం మీద పడి ఏడుస్తున్నావు కదా, గౌతు శివాజీ గారు మంత్రిగా కూడా చేయలేదయ్యా. ఓన్లీ ఎమ్మెల్యే గానీ 4 సంవత్సరాలు కూడా ఆయన వంశధార నిల్వల ఆగస్టు కల్లా తీసుకొచ్చారు. ఈ రోజు అక్టోబర్ 31, రేపటికి నవంబర్. ఈ 4 సంవత్సరాలు నీ వల్ల లేదు. ఈ సంవత్సరం అయినా ఎండిపోయి ఏడ్చే స్థితిలో ఉన్నారు. మాకు వేరే దారి లేదు ఆత్మహత్యలు తప్ప కుటుంబంతోనని. దయచేసి రైతులు రాజు అని చెప్పడం కాదు, రైతులకు పట్టించుకొని వాళ్ళకి శివారి భూములకి నీళ్ళు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను ఈరోజు.